కరివేపాకు టేస్ట్తో వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో నోటికి రుచిగా కరకరలాడుతూ ఈ మిక్చర్ అయితే 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కార్న్ఫ్లెక్స్ వేసుకొని కొంచెం కొంచెంగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఒకేసారి వేసేయకుండా తక్కువ ఆయిల్లో వేయించుకోవచ్చండి. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేరుశనగ పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకొని ఇవి కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇందులోకి కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకొని బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా కొంచెం ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేయించుకోవాలి. చివరగా కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని ఇందులోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని ఏ గరిటె కానీ స్పూన్ కానీ యూజ్ చేయకుండా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మిక్చర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, కరకరలాడే మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.